పుట్టింట్లో కొన్ని వారాలు కాదు, నెలలు అసలు కాదండి. ఒక సంవత్సరం ఉన్నా కూడా అనిపిస్తది. ఏంటి అప్పుడే వెళ్ళిపోవాల్సిన టైం వచ్చిందా? అప్పుడే అయిపోయాయా హాలిడేస్ అనిపిస్తదనమాట. మీకు కూడా అలానే అనిపిస్తదా? ఇంక నేను ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఈ వాల్‌కి బెడ్‌రూమ్‌లో ఈ పెయింటింగ్ ఉంటది. ఇది ఆహ్, నా రిత్విక కడుపుతో ఉన్నప్పుడు నైన్త్ మంత్‌లో వేశాననమాట. చాలా బ్యూటిఫుల్‌గా టర్న్ అవుట్ అయింది కదా! అస్సలు వితౌట్ ఎనీ ఐడియా పింట్రెస్ట్‌లో చూసి బ్లైండ్‌గా అలా డ్రా చేశాను. చాలా బాగొచ్చింది. ఫస్ట్ పెన్సిల్‌తో అవుట్‌లైన్ అంతా డ్రా చేసి ఇంకా పెయింటింగ్ వేసేసాననమాట. అసలు నైన్త్ మంత్‌లో అందరికీ ఓపికే ఉండదు. నేను అంత ఓపికగా అది ఎలా వేశానో నాకే అర్థం అవ్వలేదు. అండ్ ఇక్కడ చిన్న టిప్ ఏంటి అంటే మనం ఎప్పుడూ ఇలా హారిజాంటల్‌గా సర్దుతాం గదా! అలా కాకుండా ఇలా వర్టికల్‌గా సర్దితే ఎక్కువ క్లోత్స్ అనేవి పడతాయన్నమాట. ఇది ఎప్పటినుంచో పాటిస్తున్నా నేను. చాలా క్లోత్స్ దాంట్లో పెట్టేస్తాను నేను. ఇక్కడి నుంచి తీసుకెళ్ళేవి. అక్కడి నుంచి తెచ్చేటప్పుడు తక్కువే ఉంటాయి. ఇక్కడి నుంచి తీసుకెళ్ళేటప్పుడు చాలా ఉంటాయి సామాన్లు అన్నీ. క్లోత్స్ గూడా ఎక్కువే ఉంటాయి. ఇక్కడ నా కూతురికి అడుగుతున్నాను, "వెళ్దామా హైదరాబాద్" కంటే, "నో వద్దు, ఇక్కడ ఆడుకుందాం" అని అడుగుతుందనమాట. హౌ క్యూట్. తనకి ఇక్కడ ఆడుకోవడానికి మంచిగా బయటంతా ఏరియా ఉందనమాట. మనకక్కడైతే ఇంక తీసుకెళ్తే పార్క్‌కి తీసుకెళ్ళాలి. లేకపోతే కింద సెలార్‌లో ఆడుకుంటారు. అంతే కదా! సో, అందుకని తను చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉంది. ఇక్కడే ఉందాం, ఇంకా కొన్ని డేస్ ఉందామని. బట్ ఇంకా ఎళ్ళాలమ్మా ఎన్ని డేస్ ఉన్నా కానీ మళ్ళీ మనం మన ఇంటికెళ్ళాల్సిందే అని చెప్తున్నా అనమాట అక్కడ. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను కదా! తనెందుకొచ్చింది తెలుసా? "అమ్మా నువ్వు ఇన్ని క్లాత్స్ మడతేస్తున్నావా? నేను నీకు హెల్ప్ చేస్తా" అని వచ్చిందనమాట. నేను మడతపెట్టి పక్కన పెట్టిన బట్టలన్నీ తీసి పక్కన పెట్టింది. అది తను చేసిన పెద్ద హెల్ప్ అనమాట. డబల్ పని చేసి పెట్టింది. ఇంకా ఏం చేస్తాం, మళ్ళీ అన్నీ నీట్‌గా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇంకా ప్యాకింగ్ అయితే అటు ఇటు చేసి ఒక కొలిక్కి తీసుకొస్తున్నాను. నార్మల్‌గా అయితే అస్సలింక క్లోత్స్ అన్నీ ఆ బెడ్ పైన అలా వేసేస్తామనమాట. ఆ బెడ్ ఏం యూజ్ చేయం. మేము బయట మంచాల పైన పడుకుంటాం కాబట్టి. ఇంకా అన్నీ అలా చెత్త చెత్తగా ఉంటాయి. ఎవరైనా చూస్తే సడెన్‌గా ఇంటికొస్తే షాక్ అవుతారేమో. బట్ వెళ్ళే రోజు మాత్రం నీట్‌గా సర్దుకొని ఎళ్ళిపోతామనమాట. మొత్తం బెడ్ ఖాళీ అయిపోతది మేము వెళ్ళిపోయే రోజు. నేను ఈ మధ్య ఏం చేస్తున్నానంటే, నేను శారీస్ కట్టడం చాలా తక్కువ. ఎందుకంటే ఏం సెలబ్రేషన్స్ అప్పుడు ఈ పిల్లలతో ఎందుకులే అని చెప్పేసి నార్మల్‌గానే డ్రెసెస్ ఏసేసుకుంటున్నా అనమాట. సో, ఆ శారీస్ అన్నీ ఎందుకు అలానే ఉండిపోతున్నాయి, పాడైపోతున్నాయి అని చెప్పేసి చాలా వరకు నేను మామ్ అండ్ డాటర్ డ్రెసెస్ లాగా కన్వర్ట్ చేస్తున్నాను. నాకొచ్చేసి లంగా ఓణి ఆర్ ఫ్రాక్. నా కూతురికైతే ఫ్రాకే స్టిచ్ చేపిస్తున్నా. ఎందుకంటే తనకి లంగా అండ్ లంగా అండ్ జాకెట్ సెపరేట్‌గా స్టిచ్ చేపిస్తే తను చాలా ఇబ్బంది పడుతుంది. కింది లంగా జారిపోవడము, కట్టుకోవడం, అది ఊడిపోవడం నాడ అలా జరుగుతుందనమాట. అందుకే తనకైతే ఫ్రాకే. నేనైతే లంగా ఓణి ఆర్ ఫ్రాక్ అంటే నేను తీసుకునే శారీని బట్టి అలా స్టిచ్ చేయించుకుంటున్నాననమాట. రీసెంట్‌గా గూడా నేను కొన్ని శారీస్ తీసుకెళ్దాం హైదరాబాద్ కానీ సర్దుతున్నప్పుడు ఒక శారీ దొరికింది. మంచిగా బ్లౌజ్ అయితే డిజైనర్ వేర్‌లాగా కుట్టించుకున్నాను. బట్ నేను ఆ శారీ కట్టుకోవట్లేదు. ఎందుకు ఇలా వేస్ట్ చేయడము, ఎలానో బ్లౌజ్ ఉంది కదా! దాన్ని కింద హాఫ్ శారీ లాగా అంటే లంగాలాగా కన్వర్ట్ జేసేసి పాపకి ఫ్రాక్ కుట్టిచ్చేస్తే నేను ఓని ఏదో ఒకటి మ్యాచ్ చేయొచ్చు. లేకపోతే కొనుక్కొని వేసుకోవచ్చు గదా! అని అనుకున్నాననమాట. అదైతే నేను అనుకున్నట్టుగానే చాలా బ్యూటిఫుల్‌గా టర్న్ ఔట్ అయింది. నేనిప్పుడైతే అది చూపిచ్చట్లేదు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తానులెండి. అండ్ నా ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్ పూరి అండ్ చికెన్ అనమాట. మా అమ్మ ఇంకా వెళ్ళే రోజు ఇంకిదే ప్రిపేర్ చేసింది. నేను ఉన్నన్ని రోజులు కూడా నాకు ఫేవరెట్స్ అన్నీ చేసి పెట్టిందండి. ముందు రోజు భక్షాలు, షికాని అండ్ ఉగ్గాని, బజ్జీ ఇలాంటివి కొన్ని ఫేవరెట్స్ ఉంటాయి గదా! అవన్నీ అన్నమాట. సో, నా కూతురికి, కొడుక్కి చికెన్ ఫ్రై అండ్ మాకైతే చికెన్ అండ్ పూరి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసాను మా అత్తారింటికి. ఎవ్వరికైనా చాలా కిలోమీటర్స్ దూరం ఉంటదేమో. మాకైతే ఓన్లీ 5 కిలోమీటర్స్ మా ఇంటి నుండి మా వారి వాళ్ళ ఇంటికి. సో, ఇంకా మేము ఈవినింగ్ రీచ్ అయిపోయాము. ఇక్కడ నేనొచ్చేసి టీ పెడుతున్నాం అన్నమాట. అండ్ నేనెప్పుడూ ఇక్కడ పెద్దగా షూట్ చేయను. అంటే ఆ షై ఫీలింగ్ ఉంటది గదా! ఇప్పుడైతే ఇంట్లో ఎవ్వరు లేరు. ఒక్కదాన్నే ఉన్నాను. అందుకనే షూట్ చేస్తున్నాననమాట. నేనైతే చక్కగా టీ పెట్టుకొని తాగేస్తున్నాను. టీలో అల్లం అండ్ ఇలాచీ ఏస్తే ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుద్ది మంచిగా. అండ్ ఇది నెక్స్ట్ డే. అంటే నేను వ్లాగ్ ఓన్లీ ఒక్క రోజు తీసింది గాదు. ఒక 2, 3 డేస్ కలిపి అన్నమాట. ఊరికొస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా గుర్తొచ్చేది పూలనమాట. ఏ పూలు లేకపోతే చామంతి పూలు ఆర్ గులాబీ పూలు. డైలీ పూజ చేస్తారు ఇంట్లో ఉంటాయి కాబట్టి అవే పెట్టేసుకుంటాము. ఇలా మంచిగా రెడీ అయిపోయి కూర్చున్నాను. అండ్ నా కూతురికి తన ఫేవరెట్ థింగ్ దొరికింది. ఎన్ని డేస్ నుంచి అడుగుతుంది. ఈ టైగర్ ఆర్ లయన్ మాస్క్ కావాలని. నేనైతే అస్సలు కొనివ్వట్లేదు. ఇప్పుడు వాళ్ళ గ్రాండ్ పా కొనిచ్చారనమాట. అసలు చాలా హ్యాపీ తను. ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తుందో దాన్ని.
అండ్ నా కొడుక్కి కూడా తెచ్చాడు. బట్ ప్రణీత్ భయపడుతున్నాడు. అస్సలు తీసుకోలేదు. బట్ తను అయితే మంచిగా ఎంజాయ్ చేసిందనమాట. సో, అమ్మమ్మలు, నానమ్మల ఇళ్ళకి వెళ్ళడానికి మెయిన్ థింగ్ పిల్లలు బాగా ఎందుకు ఇష్టపడతారంటే, వాళ్ళకి కావాల్సినవన్నీ దొరుకుతాయి. వాళ్ళు వాళ్ళు ఇలా అడిగితే చాలు అలా వచ్చేస్తాయన్నమాట. అందుకే పిల్లలకి ఊరికెళ్తున్నామంటే ఎక్సైట్‌మెంట్, ఆ హ్యాపీనెస్ వేరుంటది. తను చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. అండ్ ఇదొచ్చేసి నెక్స్ట్ డే మా ఇంట్లో ముందు రోజు చికెన్, నెక్స్ట్ డే మళ్ళీ మా అత్తారింట్లో చికెన్ అనమాట. పిల్లల కోసం చికెన్ ఫ్రై నేను చేస్తున్నాను. ఇక్కడ మా అత్తమ్మ కొంచెం స్పెషల్‌గా ట్రై చేశారు చికెన్ కర్రీ. తనకు అలవాటే బట్ నాకు స్పెషల్‌గా అనిపించిందనమాట. ఆ ప్రాసెస్ అదంతా. నెక్స్ట్ టైమ్ తను చేస్తున్నప్పుడు లేదా నేనైనా ట్రై చేసి మీతో షేర్ చేస్తానులెండి. చాలా డిఫరెంట్‌గా ట్రై చేశారు. టేస్ట్ అయితే సూపర్‌గా వచ్చింది. చికెన్ ఫ్రై చూపించాను కదా! పిల్లల కోసం నేను అదే చేస్తున్నాననమాట. నా కూతురికి కొంచెం కూడా కారం అనేది తగలకూడదు. సో, నేనేం చేస్తానంటే ఆయిల్ వేసిన తర్వాత ఒక్క పచ్చిమిర్చి ఏసి చికెన్ అండ్ దాంట్లో సాల్ట్ అండ్ కొంచెం పసుపు యాడ్ చేస్తాను. అంతే అండి. ఇంకా ఎక్స్‌ట్రా మీరేం యాడ్ చేసినా నోట్లోంచి బయటకొచ్చేస్తది తనకి. అంత చప్పగా తింటదనమాట. ఎప్పుడు కారం అలవాటు చేసుకుంటదో ఏమో! బట్ నా కొడుకు అలా కాదు మంచిగా తింటాడు. బట్ హెవీగా కాదు కారము. కొంచెం మైల్డ్‌గా ఉండాలనమాట. సో, నేనక్కడైతే చికెన్ ఫ్రై అనేది చేసేస్తున్నాను. ఊరికొచ్చామంటే కొన్ని ఫేవరెట్ థింగ్స్ ఉంటాయి. అవన్నీ చేయాల్సిందే. అందుకని మా వారు నన్ను బయటికి తీసుకెళ్తున్నారనమాట. నన్ను అక్కడ డ్రాప్ చేసేసి ఆయన ఎళ్ళిపోయారులెండి. నీ ఇష్టం నువ్వు ఎంతైనా తిరుగు అని చెప్పేసి. ఎందుకంటే నాకేం గిద్దలూరు కొత్త కాదు. నేను చదివింది అంతా ఇంక అక్కడే కాబట్టి అంతా తెలుసు. ఇదొచ్చేసి లేడీస్ కార్నర్. గిద్దలూరులో చుట్టుపక్కల ఉండే వాళ్ళకి తెలియని వాళ్ళు ఉండరు. ఫస్ట్ చిన్నగా ఉండేది. ఇప్పుడు చాలా ఎక్స్‌పాండ్ చేశారు. కాస్ట్ కూడా అలానే పెంచారు. ఏం కొనబుద్ధి అవ్వలేదు. బట్ చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్స్, స్టిక్కర్స్ అలాంటివి తీసుకొని వచ్చేసాను. అండ్ పానీపూరిని ఎలా మిస్ అవుతాను చెప్పండి. 12స్ అపోజిట్ ఉంటుంది. సూపర్ ఉంటుంది టేస్ట్. అక్కడ మన సబ్‌స్క్రైబర్స్ కూడా కలిసారనమాట. హాయ్ చెప్పేస్తున్నారు. బుడ్డ బుడ్డ చోటా సబ్‌స్క్రైబర్స్. హాయ్ గైస్! అండ్ నెక్స్ట్ ఇంకా ట్రైన్ ఎక్కేసి హైదరాబాద్ రిటర్న్ అయిపోయామనమాట. ఇంకా బ్యాక్ టు హైదరాబాద్ వ్లాగ్స్ అనమాట. ఇంకా బ్యాక్ టు రొటీన్. మన పని ఇంక మనకు సరిపోతుంది. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. ఫ్రీనే కదా! లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నా నుండి మీరు ఏ నోటిఫికేషన్ మిస్ అవ్వరు. ఓకేనా? బాయ్. ఇంకో వీడియోతో మళ్ళీ